హ్యాపీ న్యూ ఇయర్. దేవాది దేవునికి స్తోత్రాలు. మరొక సంవత్సరాన్ని దేవుడు మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా 2024 సంవత్సరంలోంచి 2025 సంవత్సరంలోకి మనం వెళ్ళడానికి దేవాది దేవుడు మన ఎళ్ళ చూపిన కృపను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి, అలాగే మనల్ని మన కుటుంబాలని ఇంకా సజీవుల లెక్కలో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి ఈ రోజున జనవరి నెల మొదటి రోజున తిరిగి మనము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మన ఎళ్ళ చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మా కుటుంబం తరపు నుంచి, అలాగే ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఫ్రమ్ కువైట్ తరపు నుంచి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరం మనం చూస్తూ ఉంటుంటే మత్తయి సువార్త 7:7 అంటారు, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ 2025. 2025లో దేవాది దేవుడిని ఆ యొక్క విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఆయనందు నమ్మకం ఉంచి ఎవరమైతే మనము దేవుని పాదాల దగ్గర వేడుకుంటామో వాటిని పొందటానికి దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించబోతున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, రోమాపత్రిక 8:11 మనం చూస్తుంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. Romans chapter 8:11. But if the spirit of him who raised Jesus from the dead dwells in you. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయింది. మనం 2025లో మనం చూసేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎంతో అద్భుతంగా 2025లో ఎవరైతే దేవుని పాదాల దగ్గర వేడుకుంటున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, హీ ఈజ్ గోయింగ్ టు మేక్ దోస్ పీపుల్ లైక్ ఏ క్యాలెబ్. క్యాలెబ్ ఏ విధంగా గివ్ మీ దిస్ మౌంటైన్, నాకు ఈ యొక్క పర్వతాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు మనము సంఖ్యాకాండము 13:30లో 40 సంవత్సరాల వయసున్న క్యాలెబ్, జాషువా వాళ్ళు వేకుల వాళ్ళు స్పైస్గా వాళ్ళు ఎప్పుడైతే కానా దేశానికి వెళ్ళి వాళ్ళదంతా పరీక్షించి మళ్ళీ తిరిగి వచ్చి మోషే గారికి చెప్తారు, దేవాది దేవుడు మనకి ప్రదేశాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తారు, మనం వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకుందాం, మనం దాన్ని తీసుకుందాం, ఎందుకంటే మనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో అదేవిధంగా ఎవరమైతే దేవుని యొక్క వాక్యానికి సాక్షులుగా ఉండి విశ్వాసంలో జీవిస్తూ ఉన్న వాళ్ళు, వెన్ వీ ఆస్క్ గివ్ మీ దట్ మౌంటైన్, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ బిగ్ డోర్స్ ఫర్ అస్ టు గివ్ దట్ మౌంటైన్. దేవునికి స్తోత్రాలు. ఇట్ ఈస్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనల్ని ఎంతో అధికంగా, ఎక్కువగా, గొప్పగా ప్రతి ఒక్క చోట ఎక్కడైతే దేవునికి నిజమైన ఆరాధనలు జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుని కార్యాలు మనం 2025లో చూడబోతున్నాము. యు రైట్ ఇట్ డౌన్ అండ్ కీప్ దిస్ వర్డ్స్. ఇవన్నీ కూడా మీరు రాసి మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఎవరమైతే, అలాగే చూడండి ఇక్కడ యెహోషువ 14:12లో, ఇట్ మే be that the Lord will be with me and I shall be able to drive them out as the Lord said. చూడండి, ఈ యొక్క అమాలేకు ఆ యొక్క కుమారుల్ని ఆ కానాను దేశంలో, హెబ్రోను ప్రదేశంలో, ఆ పర్వతాల మీద ఎవరైతే ఇజ్రాయేలీని ఆ ప్రదేశానికి రానివ్వలేదో కాలేబ్ అంటున్నారు, ఆయన 85 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నారు, నాకు ఈ యొక్క పర్వతాన్ని ఇవ్వండి, అక్కడున్న శత్రువులందరినీ నేను తరిమేస్తాను, నేను దాన్ని ఆక్యుపై చేసుకుంటాను అని అంటున్నారు. ఈ రోజున మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ప్రతి ఒక్క బలహీనతలు మన పర్సనల్ కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంలో దేవుని యందు నమ్మకం వచ్చినప్పుడు ప్రతి ఒక్క పర్వతాన్ని నువ్వు కదిలించబోతున్నావు. ఆవగింజంత విశ్వాసము మనల్ని పర్వతాన్ని కదిలించేదిగా చేస్తుంది. కాలేబు లాంటి యొక్క శక్తిని, ఈవెన్ దో హీ వాజ్ ఓల్డ్, 85 years old, he said that I have defeated those enemies and I have taken the mountain. ఆ శత్రువులందరినీ వెళ్ళగొట్టి నేను ఆ పర్వతాన్ని తీసుకున్నాను అని అంటున్నారు. ఎందుకంటే అలాగే మనము దానియేలు గ్రంథం 11:32లో, పీపుల్ హూ నో దేర్ గాడ్, ఎవరైతే తమ దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎరుగుంటారో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారో, దేవుని ప్రేమిస్తూ ఉన్నారో, దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారో, వారు ఎలా ఉంటారంటే, ఇట్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ దే షాల్ బి స్ట్రాంగ్ అండ్ క్యారీ అవుట్ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. గొప్ప
గొప్ప కార్యాలు ఎలాంటివంటే అసాధారణమైన పరలోక రాజ్య కార్యాలు మనం ఈ భూమి మీద జరిగించటానికి అలాంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించబోతున్నారు. ఎక్కడ వికెడ్నెస్ పెరుగుతూ ఉంటే, ఎక్కడ చెడుతనం పెరుగుతూ ఉంటుంటే అక్కడ తప్పకుండా దేవుని తీర్పు, దేవుని యొక్క జడ్జిమెంట్ వస్తుంది. కానీ దేవుని ఎరిగిన బిడ్డలు, రక్షణలో ఉన్న బిడ్డలు, దేవుని వెలుగును తెలుసుకున్న బిడ్డలు, దేవునిలో సమాధానాన్ని పొందిన బిడ్డలు, ఆ సమాధాన పరిచర్య చేసిన బిడ్డల్ని దేవాది దేవుడు అంటున్నారు, ఐ విల్ ఓపెన్ బిగ్ డోర్స్ ఫర్ యూ, ద డోర్స్ విచ్ ఐ ఓపెన్ నో వన్ కెన్ క్లోజ్ దెమ్. నేను తెరిచే ద్వారాలని ఎవరు వాటిని ముయ్యలేరు. సో యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ బికాస్ ఇట్ సేస్ దట్ దెర్ ఇస్ అ గ్రేట్ రెవల్యూషన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం ద్వారా ఎన్నో రకాలైన మనం గ్రహించలేని సంగతులను దేవాది దేవుడు ఆయన శక్తితో మనకి తెలియజేస్తారు. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళు తప్పకుండా దేవుడు వారి యొక్క ఆకలిని తీరుస్తారు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నారు మనకి ఇక్కడ. అలాగే చూడండి, ఇట్స్ అ కంప్లీషన్. వాట్ ఎవర్ ద పాస్ట్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్, గాడ్ ఇస్ సెయింగ్ ద లాస్ట్ ఇయర్ వాట్ ఎవర్ యూ కుడెంట్ డూ, ఏదైతే నువ్వు చేయలేకపోయావో వాటిలన్నింటినీ నేను తీసివేసి ఐ విల్ మేక్ యూ టు డూ లైక్ ఎ న్యూ బిగినింగ్. మళ్ళీ తిరిగి దేవుడు కొత్త పనులు మనం చేయడానికి ఆరంభించబోతున్నారు. పాతవన్నీ కూడా ఏవైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయి, ఏవైతే సమస్యలు ఉన్నాయి, ఏవైతే మనము హ్యాండిల్ చేయలేకపోయామో, ఏదైతే మనకి సక్సెస్ఫుల్గా మనం చేయలేకపోయామో వాటిలన్నింటినీ కూడా నువ్వు మళ్ళీ తిరిగి జయించడానికి, అలాగే నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ చేయడానికి గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్ ఇయర్, ద హోలీ స్పిరిట్ ఇయర్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంవత్సరంగా, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాల సంవత్సరంగా, అలాగే నువ్వు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో నువ్వు చేసే పనుల ద్వారా అవి ప్రజలు తెలుసుకోబోతున్నారు. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎంపవర్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ బిగ్ డోర్స్ ఫర్ యూ అండ్ యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్, బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ గాడ్ హ్యాస్ కెప్ట్ స్టోర్డ్ ఫర్ అస్. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచిన బిడ్డలకి ఈ సంవత్సరము అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు పొందబోతున్నావు. అలాగే మనం చూస్తూ ఉంటే గ్రేట్ గ్రేస్ అంటున్నారు, గొప్ప కృపని. ఆ కృప ఎలాంటి కృప అంటే ఉచితమైన కృపను దేవుడు మనకి అనుగ్రహించి ప్రతి ఒక్క ట్రయల్స్, ప్రతి ఒక్క ట్రిబులేషన్, ప్రతి ఒక్క సమస్యల నుంచి, మేబీ నీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, లేదా పిల్లలతో సమస్యలు, సమాధానం లేదు, ఇంట్లో ఎంతగానో నువ్వు అలసిపోయి ఉంటావు. ఈ రోజున దేవుడు అంటున్నారు, నీ అలసిన సొమ్మసిలిన ప్రాణానికి నేను విశ్రాంతినిస్తాను, నువ్వు సమాధానం కలిగి ఉంటావు. అలాగే నన్ను నమ్ముకో, క్లింగ్ టు మీ, డోంట్ లీవ్ గాడ్. దేవుని మనం విడిచిపెట్టద్దు, దేవుని పట్టుకుందాము, దేవునిలో మనం జీవిద్దాము. సో గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ అ మౌంటైన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఆక్యుపై. నీకు గొప్ప పర్వతాలు నేను ఇవ్వబోతున్నాను, నీ జీవితంలో గొప్ప కార్యాలని, గొప్ప బ్లెస్సింగ్స్ని, ప్రాస్పెరిటీని నేను తీసుకొని రాబోతున్నాను. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఈజ్, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ లివ్ ఇన్ ఫెయిత్, బిలీవ్ ఇన్ గాడ్, డిపెండ్ అపాన్ గాడ్, డోంట్ లుక్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి, బికాజ్ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్, బట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. బిలీవ్ ఇన్ దట్. దేవుడు కంట్రోల్లో ఉన్నారు, దేవుడు మనల్ని నడిపిస్తారు, దేవుడు మనకి సహాయం చేస్తారు, దేవుడు నీ చేయబట్టుకొని నడిపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందడానికి ప్రార్థన చేసుకుంటా ఉండు, పరిశుద్ధాత్మ దేవునికి అడుగుతూ ఉండు, బోధకుడా మీరు మాకు నేర్పించండి ప్రభువా, మేము ఏ మార్గాన్ని వెళ్ళాలో మాకు చూపించండి ప్రభువా, మీ వెలుగులో మేము నడవటానికి ఈ చీకటి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రండి. ఎందుకంటే యోహాను సువార్త 1:4 అంటారు, నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన చుట్టూ దేవాది దేవుడు అంటున్నారు. జకరయ్య 2:5-8 అంటున్నారు, మన చుట్టూ ప్రాకారాలు లేకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్నిలాగా, కంచెలాగా మన చుట్టూ ఉండి ఎలాంటి కీడు, ఎలాంటి సమస్యలు మనకు రాకుండా మనల్ని తన కనుపాపలాగా చేసుకొని కాచి కాపాడి దీవించి మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 29వ రాత్రి అంటే 30 తెల్లవారుతుందనగా ట్వైస్, 2 సార్లు దేవాది దేవుడు నన్ను వాక్యంతో లేపారు. ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు మై హెడ్ అండ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఎంటైర్ మై బాడీ. 1 కీర్తన గ్రంథంలో చెప్పారు, 2 నాకు 2వ సమూయేలు పత్రిక నుంచి చెప్పారు. సో ఈ మాటలు నేను సర్వీస్లో మాట్లాడబోతున్నాను. సో గాడ్ స్పోక్ టు మీ వాట్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ He will break and He will make us to move into the new year. యొక్క ప్రతి ఒక్క సమస్య నుండి ఇది అద్భుతంగా నేను ఆల్వేస్ ప్రతి సంవత్సరం నాకు ఇయర్ ఎండ్లో
తప్పకుండా దేవుడు నన్ను వాక్యంతో మాట్లాడుతూ ఉంటారు, దర్శనాలు ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈసారి అద్భుతంగా నాకు ఎంతో క్లిష్టమైంది దావీదు మహారాజుతో మాట్లాడిన మాటలు. అలాగే ఏ విధంగా ప్రతి విషయంలో కూడా అబ్రహాం గారి దీవెన దావీదు మహారాజు దగ్గర నుంచి ఏ విధంగా మనకి యేసు ప్రభు వరకు మనం ఆ దీవెన పొందుతామో, అలాగే దావీదు మహారాజు గారి దగ్గర నుంచి గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఇయర్. He is going to fulfill all his promises in our lives. ఏదైతే మనకి ఇంకా జరగలేదని బాధపడుతూ ఉన్నామో వాటిని గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ us. అద్భుతమైన కార్యాలు మనం చూస్తాము. మీరు తప్పకుండా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రతిసారి మాకు లైవ్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తూ ఉంటారో శుక్రవారాల పూట, అలాగే పొద్దున్నే మేము దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు వి విల్ బి టాకింగ్ ఎవ్రీడే అబౌట్ గాడ్స్ వర్క్స్, దేవుని యొక్క కార్యాలని, దేవుని మాటల్ని. దేవుడు ముఖ్యంగా మా యొక్క సంఘంలో పరిచర్యలో ఎంత అద్భుతంగా ఆయన ఈ పరిచర్యని 25 సంవత్సరాల నుంచి ఆయన కడుతూ ఉన్నారు, ఎంత నమ్మకంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు, ఎలాంటి శక్తితో దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, ఎలాంటి కొదువు లేకుండా మమ్మల్ని, అలాగే సంఘాలని, అలాగే లైవ్ స్ట్రీమ్లో చూసిన కుటుంబాలను కూడా ప్రార్థనా శక్తితో, ఆయన ఆశీర్వాదాలతో, ఆయన హస్తంతో, ఆయన సన్నిధానంతో, ఆయన జీవంతో ఏ విధమైన కార్యాలు జరిగిస్తున్నారో వాటిలన్నిటిని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాము. తప్పకుండా మీరు వాచ్ చేస్తూ ఉండండి, మీ స్నేహితుడికి చెప్పండి. ఎందుకంటే 2025 సంవత్సరం ఈజ్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ ఇయర్ ఇన్ అవర్ లైఫ్స్. గొప్ప సంవత్సరంగా. అలాగని మీరు అనొచ్చు, ఏం సమస్యలు రావా? సమస్యలు తప్పకుండా వస్తాయి. ఎన్నో కెలామిటీస్ జరగవచ్చు, ఎన్నో రకాలైన సమస్యలు న్యాచురల్గా కానీ మన కుటుంబాల్లో కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. దానికోసం మనం ముందుగానే ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని మనం నమ్ముకోవాలి, దేవుని రక్షణలోకి రావాలి. దేవుని కాపుదల, దేవుని భద్రత కోసం మనం ప్రార్థన చేసినప్పుడు సజీవుడైన దేవుడు, మనలో జీవించి ఉన్న దేవుడు, ఆ యేసయ్యను లేపిన ఆత్మ పునరుద్ధాన శక్తితో నిన్ను నన్ను దేవుడు నడిపిస్తానని, మనకి జీవితంలో సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలోంచి మనం బయటపడి మన విజయం వెంబడి విజయం, కృప వెంబడి కృప పొందటానికి దేవుడు మనకి సహాయం చేయబోతున్నారని నేను మీతో మాట్లాడుతున్నాను. మళ్ళీ తప్పకుండా ఈ టెస్టిమోనీస్ మనం వినబోతున్నాము, ఈ వాక్యం ద్వారా జరిగే టెస్టిమోనీస్ని. దేవాది దేవునికి స్తోత్రాలు. వన్స్ అగైన్ మా కుటుంబం నుంచి, అలాగే ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా, ఈ యొక్క వ్యూవర్స్, లైవ్ స్ట్రీమ్లో ఉన్నవారు, ఇంకా చూడబోతున్న వారు, మీ అందరికీ కూడా వి విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ అండ్ ఎ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ మల్టిప్లై యూ, మే గాడ్ బీ విత్ యూ, మే గాడ్స్ ఫేస్ షైన్ అపాన్ యూ, మే గాడ్స్ హోలీ స్పిరిట్ ఎంపవర్ యూ, గైడ్ యూ, టీచ్ యూ, కీప్ యూ అండ్ ఎలివేట్ యూ. తప్పకుండా దేవాది దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకి, పర్వతాలని క్రాస్ చేసి దేవుడు పొందే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందటానికి దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీకున్న సమస్తాన్ని దేవుని రెక్కల కింద భద్రపరిచి, మలాకి 4:2 అంటారు, దేవుని రెక్కల కింద మనకి ఆ యొక్క వెలుగు, స్వస్థత, అలాగే ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు నమ్మదగిన దేవుడు, జీవించి ఉన్న దేవుడు, మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనకి సహాయం చేసే దేవుడు, నా విమోచకుడు, సజీవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. 2024 సంవత్సరం వరకు నాయన, ఇదిగో నాయన డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు నాయన ఎంత అద్భుతంగా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు పోషించి నాయన ప్రభా తండ్రి, మీరు ఎక్కల కింద భద్రపరిచి దీవించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో మీరిచ్చిన వాగ్దానం ప్రకారం నాయన ప్రభా, ఇదిగో నాయన ఏదైతే, ఏ స్వాస్థ్యాన్ని అయితే మీరు మా కోసం ఏర్పాటు చేసి ఉంచారో దాన్ని మేము పొందటానికి ప్రభా, కాలేబు లాంటి శక్తిని ఆయన ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆయన మీరు సంఖ్యాకాండం 14:14 అన్నారు నాయన. కాలేబుకి డిఫరెంట్ స్పిరిట్ ఉంది అన్నాయన. ఆ డిఫరెంట్ స్పిరిట్ అయినా ఏది కాలేబుని ఇతరుల కంటే కూడా, మిగతా 10 మంది ఆ యొక్క వేగులు వాళ్ళ కంటే వేరుపరిచింది ఏంటంటే మీ మీద ఉన్న తనకున్న విశ్వాసము, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నాయన ప్రభా. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నాయన ఇంకా ఎంతగానో మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఎంపవర్మెంట్ చేసిన ఆయన ప్రభా, మా ప్రార్థనలు మీ సన్నిధానానికి చేరిన ఆయన, వాక్యం వింటున్న ప్రతి
ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభా ఈ పునరుద్ధాన శక్తితో నాయన ఆత్మీయ ఫలాలని నాయన ప్రభా, ఆత్మీయ తలాంతులు నాయన ప్రభా, ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఆలోచన నాయన, వెలుగులో నడుచుకోవాలని నాయన, ఈ యొక్క బలహీనతల్ని, పాపపు జీవితాన్ని, రహస్య పాపాల నుండి నాయన ప్రభా, ఏవైతే తండ్రి ప్రభా మాకు మీకు మధ్య గోడగా ఉన్నాయో వాటిని మీరు సిలువలో కార్చిన రక్తంతో తీసివేసి నాయన ప్రభా, నేనే మార్గము సత్యము జీవము అని వాగ్దానం చేసింది దేవా. మీ మాటల ప్రకారం తండ్రి ఎల్ల వేళలా మేము మీ పాదాల దగ్గర నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా నాయన ప్రభా, మీ హస్తాన్ని మా మీద, మా కుటుంబాల మీద, మాకున్న సమస్త మీద అనుగ్రహించిన ఆయన ఉంచిన ఆయన ప్రభా, ప్రతి ఒక్కరి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఆయన, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ఆయన, క్యాన్సర్ వ్యాధులు నాయన, హార్ట్ ప్రాబ్లమ్స్ నాయన ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగే తండ్రి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నాయన, వాస్కులైటిస్ నాయన ప్రభా, ఇంకా ఏవైతే నాయన ప్రభా హైపర్ టెన్షన్, డయాబెటీస్ నాయన, ఎలాంటి వ్యాధులతో తండ్రి బిడ్డలు బాధపడుతూ నాయన హోప్లెస్నెస్లో, హెల్ప్లెస్నెస్లో తండ్రి ప్రభా, ఇంకా ఎవరు సహాయం చేస్తారని నిరాశ నిస్పృహతో ఉన్నారో ఆ బిడ్డల్ని ప్రభా మీరు సిలువలో కార్చిన రక్తంతో, యెషయా గ్రంథం 53 నాయన 3-5 వరకు మీరు తిన్న దెబ్బలతో తండ్రి ప్రభా మాకు స్వస్థత ఉంది అని అన్నారు నాయన ప్రభా. సిలువలో మీరు వ్రేలాడి మా పాపాలని మీరు మోసిన ఆయన ప్రభా, మీ ఆరోగ్యాన్ని, మీ స్వస్థతను, అలాగే మీ ఆశీర్వాదాలను ఆయన, మీ నీతిని, మీ పరిశుద్ధతని, మీ జీవాన్ని, మీ వెలుగుని, మీ సత్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా, మా బదులుగా మీరు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని ఓడించి ఈ రోజున అదే పునరుద్ధాన శక్తిని మా హృదయాల్లో ఉంచిన ఆయన ప్రభా. ఇదిగో ఎఫీసీలు 3:20 నాయన ప్రభా, ఈ పునరుద్ధాన శక్తి నాయన ప్రభా ఈరోజు మా జీవితంలో పనిచేస్తున్నాయన పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని నాయన కలిపిన ఆయన ప్రభా, మీలో మేము ఫలించి అభివృద్ధి చెందడానికి మీరు చూపిన కృపను బట్టి, సహాయాన్ని బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, కరుణను బట్టి, కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన ప్రభా మీరు మాకు అనుగ్రహించిన యొక్క జీవితం నాయన ప్రభా, అలాగే తండ్రి మా కుటుంబాలని నాయన, మాకున్న సమస్తాన్ని నాయన ప్రభా మీ రెక్కల కింద భద్రపరచండి నాయన. ఎలాంటి కీడు, హాని, బలహీనతలు నాయన, సాతాను శక్తులు, అంధకార శక్తులు మా వైపు చూడకుండా నాయన ఎల్లవేళలా మీ పరిశుద్ధ రక్తాన్ని మా చుట్టూ ప్రోక్షించి నాయన ప్రభా. గోషాన్లో ఏ విధంగా తండ్రి ప్రభా 10 తెగుళ్ళు వచ్చినా కానీ ఇజ్రాయేల్ని ఏ విధంగా మీరు కాపాడారో అదేవిధంగా మమ్మల్ని, మా కుటుంబాలని నాయన, మీ రక్షణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, రాబోతున్న బిడ్డల్ని, ఈ ప్రపంచాన్ని నాయన, ఈ విశ్వాన్ని నాయన ఏళ్తున్న మీరు నాయన ప్రభా మా మీద దయతో, కరుణతో, కృపతో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన ఆయన మీ వెలుగును మా మీద ప్రకాశింపజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.